మనం ఇతర బండి కొని చాలా రోజులు అయింది. మనం బయట ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ ఛార్జింగ్ పెడతాం ఈ బండి. అందరూ అన్న ర్యాపిడో కొడతావా, స్విగ్గీ కొడతావా, ఊబర్ కొడతావా అని అడుగుతుండే. ఏమా అంతగానం వస్తాయా ఏందా మనకి అంత ఐడియా లేదు. ఒకసారి నిజంగా ర్యాపిడో కొడితే ఈవీ బైక్ మీద ఎంత మిగులుతుంది ఏందని చెప్పి చూద్దామా. మనకి ఇక్కడ చూసుకోవచ్చు 99% ఉంది. టైం వచ్చేసి 10:20 అప్రాక్సిమేట్లీ 10:20 అవుతుంది మామ. చూద్దాం మనం ఈ ఛార్జింగ్ తోటి మనం ఎంతసేపు కొడతాం ఏందనేది చూద్దాం మామ. ఇప్పుడే ఆన్ చేసిన వేరే ఫోన్లో, నా ఐఫోన్లో ఊబర్ ర్యాపిడో వస్తలేదు. ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి ఉంటే అలా ఆన్ చేసిన, చూద్దాం ఎన్ని పడతాయి ఏందని చెప్పి. ఫస్ట్ ఆర్డర్ పడ్డది, ఆన్ చేసిన 10:31కి 10 మినిట్స్ తర్వాత ఫస్ట్ ఆర్డర్ పడ్డది. చూద్దాం ఎంత దూరమో. మనమైతే మార్నింగ్ 10:20 నుంచి ఈవినింగ్ 5:30 లాస్ట్ ఆర్డర్ మనది. ఈ టైంలో మనం కొట్టినది వచ్చేసి 16 ఆర్డర్స్ కొట్టినాం మనం. ఈ 16 ఆర్డర్స్ కి మనకి 984 రూపీస్ వచ్చినాయి మామ. వ్యాలెట్ లో 144 రూపీస్ ఉన్నాయి. మొత్తం కలిసి 1128 రూపీస్ అయినాయి మామ. మనకైతే 50 రూపీస్ ఛార్జింగ్ అయింది. బయట ఛార్జింగ్ పెట్టినందుకు బండి. నెక్స్ట్ 100 రూపీస్ తిన్నీకి అయింది ఫుడ్ లంచ్ కి. 150 మైనస్ చేస్తే 1000 రూపీస్ అయితే మనకు మిగులుతాయి మామ. ఎలక్ట్రికల్ బైక్ మీద మనం రోజు ర్యాపిడో కొడితే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు కొడితే 1000 రూపీస్ ఈజీలీ సంపాదించవచ్చు. నేను అనుకుంటున్న ఒకటే రోజు కొట్టినా. మీరు ఎవరైనా రెగ్యులర్ ర్యాపిడో చూస్తూ ఉంటే కామెంట్ పెట్టరు మామ ఎంత వస్తాయని చెప్పి. వీడియో చూసినందుకైతే థ్యాంక్స్, నమస్తే మామ.